సుభాష్ పాలేకర్ కృషిలో ఇప్పుడు వచ్చాం మనం ఇక్కడికి. మనము విత్తనాలు కొనుక్కోవాల్సిన అవసరమే లేదు, ఎరువులు వేయాల్సిన అవసరమే లేదు, క్రిమి సంహారక మందులు చల్లాల్సిన పనే లేదు, భస్మాసుర ట్రాక్టర్ ని నడపాల్సిన అవసరమే లేదు. अगर ये कृषि वैज्ञानिक सच बोल रहे कि भूमि में कुछ भी नहीं होता, అప్పులు చేయాల్సినటువంటి అవసరం రానే రాదు. ఆత్మహత్యలు ఎట్లా జరుగుతాయి? आत्महत्या तो नहीं होगी. ఆత్మహత్యలు ఉండవు సరికదా. మనం పండించేటువంటి పంటల ద్వారా, కూరగాయల ద్వారా, ధాన్యాల ద్వారా ఏ ఇంట్లోకి క్యాన్సర్ ని పంపించటం లేదు కనుక మనం ఏమవుతాం? అప్పుడు అయ్యే చెప్తాడు, రైతు దేవోభవ, రైతు దేవుడు అయిపోతాడు అప్పుడు. మరొక పక్క మరొక సవాలు కూడా మన ముందు ఇప్పుడు కనపడుతుంది. చాలా మంది చాలా రకాలుగా చాలా వ్యవసాయ కృషి అంటూ మన ముందు కనపడుతున్నారు. కొందరు గో ఆధారిత కృషి అని, జైవిక కృషి అని, వైజ్ఞానిక కృషి అని, వేద కృషి అని, ఇలా ఎన్నో పేర్లతో మన ముందు ఈరోజు కనపడుతున్నది. రకరకాల కృషి అంటూ ఉంది. గో ఆధారిత కృషి అనేది అటం బాంబు కంటే కూడా ప్రమాదకరమైనది. అటం బాంబు అనేది కేవలం నాగసాకి, హిరోషిమానే నాశనం చేసింది. కానీ ఈ గో ఆధారిత కృషి, సేంద్రియ వ్యవసాయం అనేది మొత్తం ప్రపంచాన్ని, సృష్టినే నాశనం చేసేటువంటిది. గో ఆధారిత కృషి అంటే దేంట్లో అయితే పేడని ఎరువుగా వాడుతారో అది గో ఆధారిత కృషి. ఆవు యొక్క పెండని మనం సంవత్సరానికి ఒకసారి పెండను మాగబెట్టి పెంటల్లో వేస్తాం కదా, ఆ ఎరువుని ఎద్దులతో వ్యవసాయం చేసేదాన్ని, దీన్నంతా కూడా మనం గో ఆధారిత కృషి అని అంటున్నాం. గోమాత యొక్క ఎరువునే మాగబెట్టి పొలంలో వేస్తున్నవాడు, అది ఇచ్చినటువంటి ఎద్దులతోనే వ్యవసాయం చేస్తున్నవాడు, ఆ పండించిన పంటని ట్రాక్టర్లలో, మిగతా లారీలలో కాకుండా ఎడ్ల బండ మీదనే మార్కెట్కు తీసుకెళ్తున్న వాడిని దేశంలో ఒక్కరిని చూపించండి. ఎక్కడుంది గో ఆధారిత కృషి? మనని మూర్ఖుల్ని చేస్తున్నారు. అంతేకాదు, గో ఆధారిత కృషి చేసేవాళ్ళు కూడా మనం మాగబెట్టినటువంటి ఎరువుని వేస్తున్నాడు. అంతేకాకుండా రసాయనిక ఎరువులు వాడేవాడు కూడా ఈ పెండనే వాడుతున్నాడు. మరి అట్లాంటప్పుడు రసాయనిక కృషి అనేది ఎక్కడుంది? అది కూడా గోదావరిత కృషి అయిపోయింది కదా. संयुक्त खेती में, सेंद्रीय व्यवसाय में, మరొక వైపు సేంద్రియ వ్యవసాయంలో అందులో వర్మీ కంపోస్ట్ మనకు చాలామంది వచ్చి ఊర్లలో కూడా అమ్ముతుంటారు. వర్మీ కంపోస్ట్ల పేరుతో దాన్ని కూడా అమ్ముతున్నారు. అందులో కూడా ఆవు పేడ ఉంటుంది కదా, ఆవు పేడతోనే వర్మీ కంపోస్ట్ను తయారు చేస్తారు. వైదిక కృషి, పంచగవ్య, దశగవ్య ఏదైతే తయారు చేస్తున్నారో అందులో కూడా ఆవు పేడనే ఉంటుంది. దాని అర్థము అన్ని పద్ధతులు కూడా జైవిక, ఏవేవైతే కృషి అని పేర్లతో వస్తున్నాయో అవన్నీ కూడా గో ఆధారితంగానే ఉన్నాయి కనుక ఇదంతా గో ఆధారిత అయింది. కానీ మిగతా కృషి అన్నీ ఎక్కడ ఉన్నాయి? నేను ప్రయోగం చేసి చూశాను. గో ఆధారితం దాంట్లో ఆవు పేడ ద్వారా మనము రసాయనిక ఎరువుల ద్వారా పండించినప్పుడు ఒక ఎకరంలో 20 క్వింటాళ్ళు కనుక వస్తుంది అని అనుకుంటే, ఆ 20 క్వింటాళ్ళ పంట మీకు ఈ ఆవు ఎరువుల ద్వారా రావాలనుకుంటే ఒక ఎకరానికి 20 ఎడ్ల బండ పెండ అవసరం అవుతుంది. దాన్ని బట్టి మనం లెక్కిస్తే ఎంత ఎరువు కావాల్సి వస్తుంది, అది ఎట్లా సాధ్యమవుతుంది? ఒక ఎకరానికి 20 ఎడ్ల బండ ఎరువు వేయాలంటే 1000 రూపాయలకు ఒక ఎడ్ల బండి అనుకున్నా, ఎకరానికి 20 ఎడ్ల బండి అంటే 20,000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈరోజు ఏ రైతు దాన్ని భరించగలుగుతాడు? ఒక ఎకరంలో ఒకవేళ 20 ఎడ్ల బండ ఎరువు వేయాలనుకుంటే ఎన్ని ఆవుల్ని పెంచాల్సి ఉంటుంది? పూజ చేయడం కోసం దేశీయ ఆవులు, ఇన్ని ఆవుల్ని ఎక్కడి నుంచి తెస్తాం? దీని అర్థము దేశ ప్రజలందరినీ, రైతులందరినీ ఒక గుమ్రాట్లో, ఒక భ్రమలో ముంచేస్తున్నారు. ఇది కలలో కూడా సంభవం అయ్యేటువంటిది కాదు గో ఆధారిత కృషి. कार्बन सैचुरेटेड कंपाउंड, नाइट्रोजन सैचुरेटेड कंपाउंड, 2 प्रकार के कंपाउंड इन खादों में होते हैं. ఈ గోధారిత కృషిలో వాడుతున్నటువంటి ఇది కానీ, ఆవు పేడ కానీ, అలాగే కంపోస్టులు కానీ, వర్మి కంపోస్టులు కానీ, మనం తినకూడనటువంటి, మానవుడు తినలేనటువంటి ఆయిల్ కేక్స్ కానీ వాడుతున్నారు. ఇవన్నీ కూడా సేంద్రియ ఎరువులే. సూక్ష్మజీవులు, ఎప్పుడైతే నీళ్ళల్లో ఇది కలిసినప్పుడు ఆ యాక్టినో మైర్గానిక్ అనే జీవాణు ఉత్పత్తి జరిగి అది విఘటన చెంది దాంట్లో నుండి కార్బన్ అనేటువంటి వాయువుల్ని చిమ్ముతుంది.
అది గాలి నుంచి తీసుకున్న ఆకులు గాలి నుంచి తీసుకున్నటువంటి ఆ కార్బన్ ముక్తి మళ్ళీ ఎక్కడికి వెళ్తుందంటే మళ్ళీ గాలిలోకి వెళ్ళిపోయింది. ఆ రెండు ఏవైతే విఘటన జరిగినటువంటి వాయువుల్ని వెదజల్లినాయో అవి రెండు కలవడం వల్ల గాలిలోకి కార్బన్ డైఆక్సైడ్ వెదజల్లబడుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ నిర్మాణం జరిగి గాలిలో కలిసిన తర్వాత పైన 120 సంవత్సరాల వరకు అది పోదు, అది అట్లాగే ఉంటుంది. ఇవి ఎప్పుడైతే గాలిలో కలిసి పైకి వెళ్ళిపోయినాయో ఇవి హరిత వాయువులు ఏవైతున్నాయో కలవడం వల్ల ఇవన్నీ కలిపి పరిణామ స్వరూపం ఏమిటంటే ग्लोबल वार्मिंग అనేది భూతాపం అనేది పెంచుతున్నాయి. यानी ग्लोबल वार्मिंग को बढ़ाने का काम ये गो आधारित कृषि कर रही है. దీని అర్థము ఈ గ్లోబల్ వార్మింగ్ కి పెంచేటువంటి కార్యక్రమము మనం వ్యవసాయం అనుకున్నాం కదా, అందులో ఈ రెండు వ్యవసాయాలు గో ఆధారిత వ్యవసాయము ఈ సహజ వ్యవసాయం అనేది ఈ రెండిటి వల్ల మనం గ్లోబల్ వార్మింగ్ కు కారణమవుతున్నాం. ఈ నత్ర సమృద్ధి దీని విఘటన వల్ల కూడా ఈ హరితం వైపు బయలుదేరుతుంది. దాంతో అమోనియా అనేటువంటి వాయువు ఉత్పత్తి అవుతుంది. అమోనియా భూమి మీద పొరలుగా మనం అంటాం కదా, మన భూమి ఇది అత్యంత భయంకరమైనటువంటి ఆటంకవాది. దానివల్ల మొక్కల వేర్లకు ఏ విధమైనటువంటి లాభం లేదు. అందుకనే భగవంతుడు ఒక విషయాన్ని ఏమి దానికి ఇచ్చాడంటే దీన్ని అమోనియా నుంచి రూపాంతరం చెంది నైట్రైట్కు రూపాంతరం చెంది దీని పనిని ఈశ్వరుడు సూక్ష్మ క్రిములకు ఇచ్చాడు. దాని పేరు నైట్రోసోమోనా జీవాణువు, నైట్రోకాకస్ జీవాణు. దాన్ని నైట్రైట్ కి మారుస్తాయి. ఈ నైట్రైట్ మొక్కల వేళ్లకు నైట్రోజన్ రూపంలోనే అందిస్తుంది. దాంట్లోకి వెళ్ళి ఎంతైతే తయారవుతుందో అందులోకి వెళ్ళి 10% మాత్రమే మొక్కలు తీసుకుంటాయి. ఈ నైట్రైట్ ఆక్సైడే హరిత వాయువుగా మారి ఇది మళ్ళీ ఓజోన్ పొరకు చిల్లులు పడ్డదనుకుని ముందు చెప్పుకున్న దగ్గరికి కారణం ఏమిటంటే ఇవన్నీ కారణమైనాయి. ఇప్పుడు అంత ప్రమాదకరమైనటువంటి హరిత వాయువు ఉత్పత్తి జరిగి నాశనం ఏదైతే జరుగుతుందో దానికి మూల కారణం ఏమిటంటే మనము ఈ గోదావరి ఆధారిత వ్యవసాయం ద్వారా సేంద్రియ వ్యవసాయం ద్వారా ఏదైతే వాడినామో దాని దుష్పరిణామమే ఈ హరిత వాయువుగా మారి గ్లోబల్ వార్మింగ్కు కారణమైంది. గోబర్ ఖాద్ కా ఖడ్డా, గ్రామాలలో ఎరువుల కోసం గుంత తవ్వి అందులో ఎరువు వేస్తాము. ఈ ఎరువులలో వారు చెప్పినటువంటి ఇందులో ఒకటేం పోయి కంపోస్ట్ మనమేం పోయి మాగబెట్టినప్పుడు అందులో విఘటన క్రియ అనేది జరగదు. రెండిట్లో ఒకటేం పోయి పేడ కుప్పలలో జరగదు, రెండోది కంపోస్ట్ కుప్పలు వేస్తాం. ఇవేం పోయి పెండ కోసం తవ్వినటువంటి గుంతలు కానీ ఈ కంపోస్ట్ కోసం తయారు చేసినటువంటి ఈ కుప్పలలో కానీ విఘటన క్రియ అనేది జరగదు. ఇది కుళ్ళిపోతుంది. కుళ్ళిపోవడం వల్ల అందులో నుంచి మళ్ళీ వచ్చేటువంటి వాయువు మిథేన్ వాయువు అనేటువంటి ఒక దాన్ని ఉత్పత్తి చేస్తుంది, దాన్ని పైకి పంపిస్తుంది. ఒక్కసారి మిథేన్ అనేటువంటి వాయువు ఆకాశంలోకి వెళ్ళిపోతే 20 సంవత్సరాల వరకు అది మార్పు చెందదు. మళ్ళీ ఈ మిథేన్ వాయువు ఈ హరిత వాయువుతో కలవడం వల్ల మళ్ళీ అక్కడ ఓజోన్ దగ్గర ఇబ్బంది పెడుతుంది, దెబ్బతీస్తుంది. ఇదే మనకు గ్లోబల్ వార్మింగ్గా మారుతుంది. ఇది మళ్ళీ ఆధారిత వ్యవసాయము, సేంద్రియ వ్యవసాయం. ఏ అధికారంతో మీరు ఈ వ్యవసాయాలు చేయమని రైతులకి ఉద్బోధన చేస్తున్నారు? దీనివల్ల ఇంత వినాశనం జరుగుతుంటే, దీనివల్ల ప్రపంచ పర్యావరణ వ్యవస్థకు ఇంత ఇబ్బంది కలుగుతుంటే మీరు వీటిని చేయమని చెప్పేసి రైతుల్ని ఎట్లా ప్రోత్సహిస్తారు? దీంట్లో అన్ని లోహాలు వారు చెప్పినటువంటి అన్ని లోహాలు, సీసము, సార్ మీరు చెప్పాలి, మెర్క్యూరీ, లెడ్ అంటే సీసము, ఎన్ని రకాల లోహాలు ఉన్నాయో అవన్నీ కూడా అందులో ఉంటాయి. ఈ ప్రమాదకరమైన లోహాలన్నీ కూడా మొక్కలు వేళ్ల ద్వారా తీసుకొని మనం తినేటువంటి తిండి గింజలకు, పళ్ళకు, ఫలహాలకు, కూరగాయలకు అందించడం వల్ల అది మెల్లగా మన శరీరంలోకి చొప్పించబడుతుంది. తద్వారా మళ్ళీ క్యాన్సర్ అనేటువంటి రుగ్మతలకి మనం గురి కావాల్సి వస్తుంది. ఈ సేంద్రియ వ్యవసాయం, గోదావరిత వ్యవసాయంలో కూడా ఉత్పత్తి అనేది సంవత్సరానికి తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుందో మళ్ళీ మన ఖర్చులు ఎప్పుడైతే పెరిగిపోతూ ఉంటాయో మళ్ళీ రైతు అనేవాడు అప్పుల పాలు కావాల్సిందే. అందువల్ల ఈ రెండు కూడా ఏ విధంగా మనకు ఉపయుక్తంగా ఉంటాయి. మనం ముందు చెప్పుకున్నట్టు ఏ విధంగా అయితే దోపిడీ జరుగుతుందో, ఏ విధంగా అయితే నష్టం జరుగుతుందో, ఈ గో ఆధారిత వ్యవసాయంలో కూడా, ఈ సహజ వ్యవసాయంలో కూడా, సేంద్రియ వ్యవసాయంలో కూడా అంతకంటే ఎక్కువ నష్టాలే సంభవిస్తున్నాయి. గోదా ఆధారిత వ్యవసాయము
సేంద్రియ వ్యవసాయము, రసాయనిక వ్యవసాయము ఇవన్నీ కూడా మనను విషంలోకి చిమ్ముతూ, విషాన్ని పండిస్తూ, విషాన్ని తింటూ, గ్లోబల్ వార్మింగ్కి, ఈ భూతాపాలకి ఇన్నిటికీ గురి చేస్తుంటే వీటిని మనం కొనసాగించాలా లేదా నిషేధించాలా? सुभाष पालेकर कृषि में गोबर खाद సుభాష్ పాలేకర్ కృషిలో మీరు ఆవు పెండ వేయాల్సిన పనే లేదు, వర్మి కంపోస్ట్ వేయాల్సిన పనే లేదు, మనం చెక్కలు అంటాం కదా, ఆ చెక్కలు వేయాల్సిన పనే లేదు, వేరే ఎరువులు ఏది వేయాల్సిన పని లేదు, చేపల వ్యర్థ పదార్థాలు కూడా వేయాల్సిన, కోళ్ళను కోసి వాటి వ్యర్థ పదార్థాలు కూడా వేయాల్సిన పని లేదు. సుభాష్ పాలేకర్ కృషిలో మీరు ఏమీ వేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఏ కృషి వైజ్ఞానికులు, శాస్త్రవేత్తలు చెబుతుందంత అబద్ధము, మొక్కలకు కాదు, అంటే ఎరువులు వేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు, దాని అవసరం లేనే లేదు. సుభాష్ పాలేకర్ ఒకడే పిచ్చివాడు కనుక మొక్కలకి ఆహారం అవసరం లేదని అంటున్నాడు. వీడు పిచ్చివాడు అనేటువంటి దృష్టితో అందరూ చూస్తున్నారు. ఎందుకంటే మనందరం విశ్వసిస్తాము భూమాత అన్నపూర్ణ. కేవలం చేయాల్సింది ఏంటంటే తిండి గింజల్ని వండి పెట్టేటువంటి పనిని భగవంతుడు ఏ జీవాణువులకైతే ఇచ్చాడో ఆ జీవాణువుల్ని సంరక్షించడమే మన పని. భగవంతుడు సుభాష్ పాలేకర్ కృషి ఏం చెప్తుందంటే మొక్కలకి మనము బయటి నుంచి ఆహారం ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదు, భగవంతుడు సృష్టికర్తనే వాటి సృష్టిని చేసి ఉన్నాడు, దీన్నే ఇది నమ్ముతుంది. కేవలం వండి పెట్టేటువంటి పనిని భగవంతుడు వేటికైతే అప్పచెప్పాడు ఆ సూక్ష్మ జీవాణువుల్ని సంరక్షించడమే మన పని. దేశీ ఆవు పేడలో 1 గ్రాము కేవలం 1 గ్రాము పేడలో 350 కోట్ల జీవాణువులను పెట్టాడు భగవంతుడు. సుభాష్ పాలేకర్ కృషిలో భగవంతుడు చేసినటువంటి దాన్ని 1 గ్రాములో 350 కోట్ల సూక్ష్మ క్రిములను భగవంతుడు పెడితే మీరు 1 ఎకరంలో పంట పండించుకోవడానికి కేవలం 10 కిలోల ఆవు పేడ అయితే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ కిలోల పేడ అవసరం లేదు. మనం ఏదైతే ఇప్పుడు సుభాష్ పాలేకర్ కృషిలో ఏం చేస్తారు? సుభాష్ పాలేకర్ కృషిలో మనమంతా జీవామృతం, ఏదైతే జీవామృతం తయారు చేస్తున్నామో ఘనజీవామృతము, ద్రవజీవామృతము, ఈ జీవామృతము జీవాణువుల మాధ్యమంగా వేయడం వల్ల ఆ వండి పెట్టేటువంటి పనిని భగవంతుడు సూక్ష్మక్రిములకు అప్పచెప్పాడు కనుక మనము ఆ సూక్ష్మక్రిముల వ్యవస్థను సంరక్షించడమే దీని ద్వారా చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పెద్ద పెద్ద వ్యవసాయదారులు మేమంతా ట్రాక్టర్ల కొద్దిగా, లారీల కొద్దిగా ఎరువులు మా పొలాలలో వేస్తున్నాము, రసాయనిక ఎరువులు వేస్తున్నాము, అయినా మా ఉత్పత్తులలో ఇది కావటం లేదు, మీరేం పోయి ఏం వేయాల్సినటువంటి పని లేదు, ఈయన ఒక మూర్ఖుడు ఉన్నట్టున్నాడు అనేటువంటి ప్రశ్న మీ నుంచి నాకు రావచ్చు. మీరేమన్నా మమ్మల్ని మూర్ఖుల్ని చేస్తున్నారా? ఇన్ని ట్రక్కుల పేడతో కానటువంటి పని కేవలం మీరు 10 కిలోల జీవామృతంతో ఎట్లా సాధ్యమవుతుంది అని అంట. खाद ही डालना है, नहीं तो पौधे बढ़ते नहीं. మనందరి మెదల్లో అనాదిగా ఏం చేశారంటే పంట పండాలంటే ఎరువులే వేయాలనేటువంటి దాన్ని మనం అందులో ముంచెత్తారు కనుక మనం అలా ఉండిపోయినాం. 10 కిలోలతో ఎట్లా అవుతుందో నేను 200 लीटर दूध है, 200 లీటర్ 200 లీటర్ల పాలు, 200 లీటర్ల పాలని మనం పెరుగు చేయడానికి ఇంట్లో మన అమ్మ, మన తల్లి, మన భార్య తోడు ఎంత పెడుతుంది? కేవలం ఒక చిన్న చెంచా తోడు పెడుతుంది. తెల్లవారితే ఏమైతుంది? 200 లీటర్ల పాలు పెరుగుగా మారిపోతాయి. తోడు ఎంత వేసింది? కేవలం ఒక చెంచా. समझ आ गए क्योंकि रोज दही खाते हैं ना, दही खाते हैं. हाँ. तो साथियों, భగవంతుడు తన సంవిధానంలో, తన రాజ్యాంగంలో మనకంటే ముందు, మానవుని కంటే ముందు గోవుని నిర్మించాడు, గోవుని యొక్క సృష్టి చేశాడు, ఆ తర్వాత మన సృష్టి చేశాడు. గోమాత మనిషి సృష్టించింది కాదు, భగవంతుడు సృష్టి చేసింది. గోమాత ఏంటిది? భగవంతుని సందేశాన్ని భూమిపైకి తీసుకొచ్చినటువంటి సందేశ వాహిక. గోమాత ద్వారా భగవంతుడు ఇచ్చినటువంటి సందేశం. గోమాత పేడ వేస్తే ఆ పేడ అలా పడగానే దాని కింద కొన్ని వేల కోట్ల, లక్షల కోట్ల జీవాణువుల సృష్టి చేసి వదిలిపెడుతుంది. అంటే ఆ పేడను యథావిధిగా ఎట్లా వేసిందో అట్లనే ఉంచాలి, కానీ దాన్ని మరో ప్రక్రియల ద్వారా మార్చకూడదు. ఒకవేళ
గోవు దాన్ని ఎరువుగా అట్లాగే వేసేది ఉంటే గోవు ఎరువునే నేరుగా అందించేది, కానీ ఇలా పేడని ఇట్లా వేసేది కాదు కదా. అంటే దాని అర్థం ఏంటంటే భగవంతుడు ఆ పేడ ద్వారా అందులో ఉండేటువంటి సూక్ష్మముల వ్యవస్థని మనకు అందించాడు, కానీ నేరుగా ఆవు మనకు మాగబెట్టిన ఎరువుల్ని ఇవ్వదు.